హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐరేస్ అకాడమీ. స్టూడెంట్స్, ఈ వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించి పేపర్ 30 క్వాంట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ది కెపాసిటీస్ ఆఫ్ 3 కంటైనర్స్ ఈజ్ 4:3:2. ఇది మనకి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2019 పేపర్లో వచ్చిందండి. 2023లో వచ్చింది మనకి. లాస్ట్ టైం పేపర్లో వచ్చిన క్వశ్చన్. The ratio of the capacities of 3 containers is 4:3:2. Each container up to their maximum capacity is filled with a mixture of milk and water. The ratio of milk and water in the mixtures of 3 containers are 3:2, 1:2, 2:1 respectively. 1 liter of mixture from each of the 3 containers is taken out and they are mixed in a new container. Let the ratio of the milk and water new mixture is X:Y. If entire mixture from each of the containers with fullest capacities is mixed in another new container, then the ratio of milk and water is P:Q. Then X:P:Y:Q. జనరల్గా సింగిల్ క్వశ్చన్, 2 సింగిల్స్ క్వశ్చన్స్ని క్లబ్ చేసి ఒక క్వశ్చన్గా ఇచ్చారండి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, 3 కంటైనర్స్ ఉన్నాయి. 3 కంటైనర్స్లో మిల్క్ అండ్ వాటర్. సో ఆ 3 కంటైనర్స్ యొక్క కెపాసిటీ ఎలా ఇచ్చారు? 4:3:2 ఉన్నాయి. 4:3:2. 3 కంటైనర్స్, ఒక దాంట్లో 4 లీటర్స్ ఉంటాయి, ఇంకొక దాంట్లో 3 లీటర్స్, ఇంకొక దాంట్లో 2 లీటర్స్ ఉన్నాయి. 4:3:2 ఉన్నాయి. అయితే ప్రతి దాంట్లో ఫస్ట్ కంటైనర్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో వచ్చేసి 3:2గా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్ కంటైనర్లో 1:2గా ఉంది. నెక్స్ట్ థర్డ్ కంటైనర్లో 2:1గా ఉంది. మొదటి దాంట్లో పాలు మరియు నీళ్లు, మొదటిది ఎన్ని క్వాంటిటీ ఎంత ఉంది? 4 పార్ట్స్ ఉంది కదా. ఈ 4 పార్ట్స్లో పాలు మరియు నీళ్లు 3:2 నిష్పత్తిలో, 3:2 నిష్పత్తిలో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ వన్లో 3 పార్ట్స్ ఉంటే ఇందులో పాలు నీరు 1:2లో ఉన్నాయి. థర్డ్ వన్లో 2 పార్ట్స్ ఉంటే అందులో పాలు నీరు 2:1 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే జనరల్గా క్వశ్చన్ మనకేమిస్తారంటే 4, 3, 2 ఉన్నాయి కదా, ఈ 3 కంటైనర్లను ఒక లార్జెస్ట్ పెద్ద కంటైనర్లో పోస్తే ఆ ఫలిత దాంట్లో పాలు మరియు నీళ్లు, మిల్క్ అండ్ వాటర్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదు అని అంటే ఫస్ట్ దాంట్లో నుంచి సమ్ పార్ట్ కొంచెం మాత్రమే తీసుకోవడం. ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి, ఒక భాగము లేదా 2 భాగాలు తీసుకొని, సెకండ్ దాంట్లో 3 ఉంటే 1 లేదా 2 తీసుకొని, థర్డ్ దాంట్లో 2 ఉన్నాయి కాబట్టి 1 లేదా 2 తీసుకొని ఆ మూడింటిని క్లబ్ చేస్తే, స్పెసిఫిక్గా సమ్ క్వాంటిటీ తీసుకొని క్లబ్ చేస్తే అప్పుడు రిజల్టెంట్ దాంట్లో మిల్క్ అండ్ వాటర్ రేషియో అడుగుతాడు. ఆ రెండింటిని క్లబ్ చేసి క్వశ్చన్ ఇచ్చాడండి. ఓకే, సో ఒకటే క్వశ్చన్ చేసే దగ్గర ఇప్పుడు 2 క్వశ్చన్స్ చేయాలి. సో ఫస్ట్ మనకు అడిగింది ఏంటి? 1 లీటర్ ఆఫ్ ది మిక్చర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది 3 కంటైనర్స్. ప్రతి దాంట్లో నుంచి 1 లీటర్ తీసుకోమంటున్నాడు. 1 లీటర్ తీసుకుంటే ఇందులో రేషియో ఏముంటుంది? 3:2 ఉంటుంది. ఫస్ట్ సింపుల్, ఏం లేదండి, టోటల్ క్వాంటిటీస్ని ఈక్వల్ చేసుకోవడం. ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది? 3:2, 5 పార్ట్స్ ఉంది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో 1:2 ఎన్ని పార్ట్స్ ఉందండి? 3 పార్ట్స్ ఉంది. థర్డ్ దాంట్లో 2:1 ఎన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. ఓకేనా, ఈచ్ వన్లో తీసుకోవడం ఈక్వల్గా తీసుకుంటున్నాడు కాబట్టి నో ఇష్యూ. మళ్ళీ మనం 1 లీటర్ అని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీకు ఇందులో 2 లీటర్స్, ఇందులో 2 లీటర్స్, ఇందులో 2 లీటర్స్ తీసుకోమని చెప్పినా కానీ ఈ 2తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఈక్వల్ క్వాంటిటీస్ ఆల్రెడీ వాడే తీసుకోమని చెప్తున్నాడు కాబట్టి ఇచ్చిన రేషియోని ఈక్వల్ చేసుకొని డైరెక్ట్ క్లబ్ చేస్తే ఆన్సర్ వస్తుంది మీకు. ఓకేనా, సో ఇప్పుడు 5 పార్ట్స్, 3 పార్ట్స్, 3 పార్ట్స్ 3 ఈక్వల్ అవ్వాలంటే ఫస్ట్ వన్ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 5 3తో మల్టిప్లై చేయాలి. 5 × 3 15. ఓకే, 3 × 5 15, 3 × 5 15. ఇప్పుడు ఈక్వల్ అయిపోయినాయి కదా. సో మిల్క్, వాటర్ యాడ్ చేయండి. 3 × 3 9, 3 × 2 6, 5 × 1 5, 5 × 2 10, 5 × 2 10, 5 × 1 5. టోటల్ ఏమవుతుందండి? మిల్క్ 9 + 5 14, 14 + 10 అంటే 24 ఈస్ట్ 16, 6 + 10 16 + 5 21, 24:21 అంటే 8:7 వస్తుంది. 8:7 వస్తుంది. మనకి జనరల్గా ఒకటే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నాడు?
నెక్స్ట్ 1 లీటర్ తీసిన తర్వాత నెక్స్ట్ లెట్ ద రేషియో ఆఫ్ ది ఇఫ్ ఎంటైర్ మిక్చర్ ఫ్రమ్ ఇప్పుడు 1 లీటర్ తీసుకుంటే రేషియో వచ్చింది. అలా కాకుండా 3 కంటైనర్లను డైరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా కలపమని చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా కలిపితే అప్పుడు రేషియో ఏమొస్తుందో కనుక్కోవాలి. సో ఇది ఆప్షన్ మీకు ఇన్ కేస్ ఎగ్జామ్లో టైం లేదు, ఫాస్ట్గా చేయాలి, ఏదో ఒకటి ఆన్సర్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఇది 8 పార్ట్స్ ఉంది, ఇది 7 పార్ట్స్ ఉంది. ఆప్షన్లో కంపల్సరీగా అయితే ఫస్ట్ది 8 మల్టిపుల్ అన్నా లేదంటే సెకండ్ది 7 మల్టిపుల్ అన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ది 8 మల్టిపుల్ కావాలనుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా 8 మల్టిపుల్ లేదు, అంటే సెకండ్ది 7 మల్టిపుల్ అయ్యే పాసిబిలిటీ ఉందా చెక్ చేయండి. ఇక్కడ 7 × 8 56 అవుతుంది, ఇది 7 12 టైమ్స్ అవుతుంది. అంటే డి ఆప్షన్ అండ్ సి ఆప్షన్ మనకు ఆన్సర్ కాదు. మీరు ఆన్సర్ పెట్టాలి అని అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ లేదా సెకండ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్, అదే టైం లేనప్పుడు మాత్రమే అండి. నార్మల్గా అయితే మళ్ళీ చేయకండి మొత్తం. సో ఇప్పుడు ఫస్ట్ దాంట్లో నుంచి ఎంత తీసుకోవాలి మనం? 4 తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లో నుంచి ఎంత తీసుకోవాలండి? 4 తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది కదా, 3 × 9. ఇప్పుడు మనకు 4 పార్ట్స్ కావాలి కాబట్టి ఇంటూ 4 చేయండి. ఎంత అవుతుందండి? 36. ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఏమవుతుందండి? ఇంటూ 4 చేస్తే 20. ఇక్కడ ఇంటూ 4 చేస్తే 40. రైట్, టోటల్ ఎంత అవుతుంది? 6. 3 + 2 5, 5 + 4 9. అంతే కదా? రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ 3 కదా, మర్చి. ఓకే, ఇది 4. నెక్స్ట్ వన్ ఏంటి? 3నే కదా, సారీ. నెక్స్ట్ వన్ 3 అంటే 3 × 5 15. నెక్స్ట్ వన్ ఏంటి? 2నే, 2 × 10 20. ఓకే, సో 36 + 15, సో 61 + 20 81. అంతే కదా? సో 51 + 20 71, సారీ 71. రైట్, మిల్క్ ఏమొచ్చిందంటే 71 వచ్చింది. 71 అంటే ఇది 71 అనేది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీనే లేదు. ఓకే, సో అయితే ఫస్ట్ వన్ 71 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆప్షన్లో వెరిఫై చేసుకోండి. ఇక్కడ 76 ఉంది, 71 ఉందంటే మ్యాక్సిమం మనకు ఆన్సర్ వచ్చే పాసిబిలిటీ ఏముంటుంది? ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో మొత్తం క్యాన్సిలేషన్ చేయకుండా డైరెక్ట్గా అక్కడనే వెరిఫై చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ 6. ఫస్ట్ వన్ ఎన్ని పార్ట్స్ కావాలి మనకు? 4 పార్ట్స్ కావాలి. 4 × 6 24. 4 × 6 24. నెక్స్ట్ వన్ 3 పార్ట్స్ కావాలి. 3 × 10 30. నెక్స్ట్ వన్ 2 పార్ట్స్ కావాలి. 2 × 5 10. ఓకే, 24 54 64 అవుతుంది. 64 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఇది x/y, ఇది p/q. x × p కావాలి. 8 × 71. 8 × 71. 8 × 71 is to next 7 × 64. 7 × 64. Okay, 8 one time, 8 times 71 is to 7 × 8 56 వచ్చేసింది కదా. సో ఆన్సర్ వచ్చేసి 71 is to 56. ఓకే, సో ఫస్ట్ వన్ 1 లీటర్ తీసుకోమంటున్నాడు కాబట్టి 1 పార్ట్ కావాలనుకుంటే డైరెక్ట్ ఈచ్ 3 కంటైనర్స్ నుంచి సేమ్ క్వాంటిటీ తీసుకోమని చెప్తున్నాడు. మళ్ళీ ఆ క్వాంటిటీతో మనకు పని లేదు. అది 1 లీటర్ అవ్వచ్చు, 1 మీకు కన్ఫ్యూజ్ చేయడానికి లేదా క్వశ్చన్ డిఫికల్ట్ చేయడానికి ఇక్కడ 1 లీటర్ కాకుండా 1.5 లీటర్స్ అనో 1.2 లీటర్స్ తీసుకోమనో చెప్పొచ్చు. ప్రతి దాంట్లో నుంచి 1.2 1.2 1. తీసుకోవచ్చు. మళ్ళీ మీరు 1.2 తీసుకొని మల్టిప్లై చేస్తే లెంతీ అవుతుంది. అవసరం లేదు. 3 కంటైనర్లలో సేమ్ క్వాంటిటీ తీసుకోమన్నాడు అని అంటే ఆ ఇచ్చిన క్వాంటిటీతో మనకు పని లేదు. డైరెక్ట్గానే రేషియోస్ని యాడ్ చేసుకోండి. ఓకే, 3:2 5 పార్ట్స్ ఉంది, 1:2 3 పార్ట్స్ ఉంది, 2:1 3 పార్ట్స్ ఉంది, 5 3 3 3 కూడా ఏముండాలి? ఈక్వల్ పార్ట్. 1 లీటర్ 1 లీటర్ 1 లీటర్ ఈక్వల్ తీసుకోమని చెప్పాడు కదా. ఈక్వల్ ఉండాలంటే సో ఇది మల్టిప్లై చేస్తున్నాం 3తోని, ఇక్కడ 5తోని, ఇక్కడ 5 మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు 9 6 5 10 5 అవుతుంది. 24:21 అవుతుంది. ఓకేనా? సో ఇది కాకుండా మనకి ఇక్కడ ఉన్న వాల్యూకి మళ్ళీ ఏమవ్వాలి? మనకి నెక్స్ట్ టైము కంప్లీట్ మొత్తం తీసుకోమని చెప్తున్నాడు. మొత్తం తీసుకోవాలనుకుంటే టోటల్ ఎంత ఉంది మనకు? 4 పార్ట్స్ ఉంది. అంటే 4 పార్ట్స్తో మల్టిప్లై అవ్వాలి 36. ఓకే, డైరెక్ట్గానే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు దీన్ని డైరెక్ట్గా 4 పార్ట్స్తో మల్టిప్లై చేసి ఆ ఆన్సర్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సపరేట్ రాయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మీకు అవగాహన ఉంటే, ఐడియా ఉంటే దాని మీద. ఓకే, సో 9 పార్ట్స్, ఇక్కడ టోటల్ 24. 9 + 5 + 10, ఇక్కడ 6 + 10 + 5 21, టోటల్ 8:7 అవుతుంది. ఇది x/y రేషియో. ఇది ఏంటి? x/y రేషియో. 71:64 అంటే ఇది p/q రేషియో. రైట్, 71:56. లాస్ట్ టైం ఇచ్చిన క్వశ్చన్ అండి. మీకు
ఆల్రెడీ సింగిల్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి, ఫాస్ట్గా చేయడానికి మీకు వస్తుంది. లేదు ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదు అని అనుకోండి, చాలా పెద్దగా ఉండి చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీగా ఫాస్ట్గా చేయడానికి ఉంటుంది. రైట్, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ 400 meter linear race, if A gives B a start of 50 meter, then A wins the race by 20 seconds. Alternatively, if A gives B a start of 90 meter, the race ends in a dead heat. How long does A take to run 400 meter? 400 మీటర్ల సరళరేఖ పరుగు పందెంలో ఏ బి కన్నా 50 మీటర్ల ముందుంటే ఏ 20 సెకండ్ల తేడాతో పరుగు పందెం గెలుస్తాడు. లేదా ఏ బి కన్నా 90 మీటర్లు ముందుంటే, 90 మీటర్స్ ముందుంటే పందెం సమంగా ముగుస్తుంది. అంటే ఇక్కడ ఏ అండ్ బి ఎండ్కు రీచ్ అయ్యే టైము రెండిటికి కూడా ఈక్వల్ అన్నట్టు. ఓకేనా, రెండిటికి ఈక్వల్గా, అంటే ఇద్దరు కూడా ఒకే టైంకి రీచ్ అవుతారు. సో ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటి కండిషన్ మనకి? ఫస్ట్ వన్, ఏ అనేవాడు 400 మీటర్స్ వెళ్తున్నాడు, బి అనేవానికి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత ముందు నుంచి పరిగెత్తమని చెప్తున్నాడు? 50 మీటర్ల ముందు నుంచి పరిగెత్తమని చెప్తున్నాడు. 50 మీటర్ల ముందు నుంచి పరిగెడితే ఏ అనేవాడు ఎంత తేడాతో గెలుస్తున్నాడు? 20 సెకండ్ల డిఫరెన్స్ తోని విన్ అవుతున్నాడు. అంటే ఏ 400 మీటర్స్కి వెళ్ళిన 20 సెకండ్స్ తర్వాత బి అనేవాడు 400 మీటర్స్ దగ్గరికి వస్తున్నాడు. ఓకేనా, ఏ అనేవాడు 0 నుంచి స్టార్ట్ అవుతున్నాడు, బి అనేవాడు 50 మీటర్స్ ముందు నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు. రీచ్ అవ్వడం అంటే ఏ అనేవాడు బిని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయి 400 మీటర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. 400 మీటర్ దగ్గరికి అతనికి వెళ్ళిన 20 సెకండ్ల తర్వాత బి అనేవాడు వచ్చి చేరుతున్నాడు. ఓకేనా, రైట్. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏమంటున్నాడు? అలా కాకుండా ఇఫ్ ఒకవేళ ఏ అనేవాడు బి అనే వ్యక్తికి 90 మీటర్ల ముందు నుంచి పరిగెత్తమని చెప్తే, అంటే స్టార్టింగ్ పాయింట్ సేమ్ రెండు, ఇప్పుడు ఇంత ముందుకు 50 మీటర్లు ఉంది కదా, అది కాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి పరిగెత్తమని చెప్తున్నాడు. ఎంత? 90 మీటర్స్ ముందుకు వెళ్ళమని చెప్తున్నాడు. 90 మీటర్స్ ముందుకెళ్తే అప్పుడు ఏ అండ్ బి ఇద్దరు కూడా 400 మీటర్స్కి ఒకే టైంకి రీచ్ అవుతారు. ఏ 0 పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి 90 మీటర్స్ ముందు నుంచి స్టార్ట్ అయ్యాడు, ఒకే టైంకి స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయ్యి పరిగెడుతుంటే ఎండ్ పాయింట్ 400 మీటర్స్కి వచ్చేసరికి ఇద్దరికి సేమ్ టైం పట్టింది. ఓకేనా, సేమ్ టైం పట్టింది. అయితే మనకు నెక్స్ట్ ఫర్దర్గా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ కొంచెం లాజికల్గా అబ్జర్వ్ చేయండి. బి అనేవాడు ముందు ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? 50 మీటర్లు. నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? 90 మీటర్లు. అంటే ముందున్న దానికన్నా సెకండ్ టైం ఎంత ముందుకు వచ్చాడు? 90 - 50 ఎంత ముందుకు వచ్చాడు? ఇంత ముందుకు ఇక్కడ ఉన్నవాడు ఎంత ముందుకు వచ్చాడు? 40 మీటర్స్ ముందుకు వచ్చాడు. అంటే ఫస్ట్ కండిషన్ కన్నా సెకండ్ కండిషన్లో 40 మీటర్ల టైంని అతను డైరెక్ట్గానే సేవ్ చేసినట్టు కదా. ఈ 40 మీటర్లు ముందే ఉన్నాడు కాబట్టి ఆ ముందున్న 20 సెకండ్ల లేటుని ఇప్పుడు కవర్ చేసుకోగలిగాడు. ఓకేనా, అదే చిన్న లాజిక్. ఏ 400 మీటర్లు వెళ్ళే టైంకి 20 సెకండ్లు లేటుగా వచ్చాడు బి అనేవాడు, 20 సెకండ్లు లేటుగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 400 మీటర్స్ 40 మీటర్స్ ముందే ఉన్నాడు. ఓకేనా, మొత్తం 90 మీటర్స్ ముందు, అంటే ముందున్న ఫస్ట్ కండిషన్ కన్నా సెకండ్ కండిషన్లో 40 మీటర్లు ముందుకొచ్చి ఉన్నాడు. ఈ ముందుకొచ్చాడు కాబట్టి 20 సెకండ్లు సేవ్ చేశాడు. ఇద్దరు ఒకే టైంకి రీచ్ అయ్యారంటే ముందున్న 20 సెకండ్ల లేట్ని ఇప్పుడు కవర్ చేసుకున్నట్టే కదా. ఈ 20 సెకండ్ల లేట్ని ఎందుకు కవర్ చేశాడు? ఇక్కడ 40 మీటర్లు పరిగెత్తలే అతను, ఈ 40 మీటర్లు పరిగెత్తలేదు కాబట్టి 20 సెకండ్లు సేవ్ చేశాడు. అంటే అతను 40 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 20 సెకండ్ల టైం పడుతుంది. 40 మీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? 20 సెకండ్ల సమయం పడుతుంది. అయితే మన క్వశ్చన్ ఏం అడిగాడు? ఏ 400 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ 400 మీటర్స్, ఏ 0 దగ్గర స్టార్ట్ అయ్యాడు, 0 దగ్గర 400 మీటర్స్ వస్తున్నాడు. కానీ బి ఎక్కడ స్టార్ట్ అయ్యాడు? 90 మీటర్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు. బి 400 మీటర్ దగ్గరకు వస్తున్నాడు. ఏ 0 నుంచి స్టార్ట్ అయ్యి 400కి రావడానికి, బి 90 మీటర్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఏ 400 మీటర్ దగ్గరకు రావడానికి ఈ రెండరికి సమయం సేమ్ పట్టిందని చెప్పాడు కదా. అంటే ఏ 400 మీటర్స్ వెళ్తే బి ఆ టైంలో ఎంత దూరం వెళ్ళగలుగుతున్నాడు? 90కి తీసేస్తే 310 మీటర్స్ మాత్రమే వెళ్ళగలుగుతున్నాడు. అంటే 310 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అది కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది.
బి 310 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఏకి 400 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, 40 20 అంటే హాఫ్ అయింది అంతే కదా. 310 హాఫ్ అవ్వాలనుకుంటే 155 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రైన్ crosses a tunnel in 25 seconds. 25 seconds. Another train can cross the same tunnel in 32 seconds if length of tunnel is 212 meter and ratio of their speed is faster to slower 5:4. Length of faster train is 80% of that of slower train. Then after how much time both trains will cross each other in opposite direction. ఓకే, ఒక రైలు సొరంగంను 25 సెకండ్లలో దాటగలదు, మరొక రైలు అదే సొరంగంను 32 సెకండ్లలో దాటగలదు. సొరంగం పొడవు 212 మీటర్లు మరియు వాటి వేగాల నిష్పత్తి ఇచ్చాడండి 5:4. అంటే వేగంగా వెళ్ళే దాని యొక్క వేగం 5 పార్ట్స్ ఉంటే నెమ్మదిగా వెళ్ళే దాని యొక్క వేగం 4 పార్ట్స్ ఉంది. రైట్, ఇప్పుడు డిస్టెన్స్, రైలు ఒక టన్నెల్ని క్రాస్ చేస్తుందంటే, ఏదైనా ఒక రైలు ఒక టన్నెల్ని క్రాస్ చేస్తుందంటే మొత్తం దూరం ఎలా తీసుకుంటాం మనం? ట్రైన్ లెంత్ ప్లస్ టన్నెల్ లెంత్ తీసుకుంటాం. రైలు పొడవు ప్లస్ సొరంగ పొడవు రెండింటిని కలిపి తీసుకుంటాం కదా. ఇక్కడ టన్నెల్ పొడవు ఎంత ఇచ్చాడు మనకు? 212 మీటర్లు ఇచ్చాడు. ట్రైన్ లెంత్ తెలియదు. ఆ ట్రైన్ లెంత్ ఎలా ఇచ్చాడు? వేగంగా వెళ్ళే రైలు పొడవు నెమ్మదిగా వెళ్ళే రైలు పొడవులో ఎంత శాతం అన్నాడు? 80% అన్నాడు. అంటే స్లోవర్ ట్రైన్ యొక్క లెంత్ 100 అనుకుంటే అప్పుడు స్లోవర్ ట్రైన్ యొక్క లెంత్ 100 పార్ట్స్ అనుకుంటే అప్పుడు ఫాస్టర్ ట్రైన్ ఎంత ఉండాలి? ఇందులో 80% ఉండాలి. 80% అంటే 5:4 అవుతుంది. సో ఫాస్టర్ ట్రైన్ యొక్క లెంత్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 4 పార్ట్స్ ఉంటుంది. రైట్, 4x అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 4x ప్లస్ టన్నెల్ పొడవు ఎంత? 212 ఈజ్ ఈక్వల్ టు ఎంత టైంలో క్రాస్ చేసింది? 25 సెకండ్స్. స్పీడ్ ఎంత ఇచ్చాడు అక్కడ? 5 పార్ట్స్ ఇచ్చాడు. 5y అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 2 కండిషన్స్ కాబట్టి 5y ఇంటూ ఎన్ని సెకండ్స్? 12 సెకండ్స్. సెకండ్ కండిషన్లో ట్రైన్ లెంత్ ఎంత ఉంది? 5x ఉంది ప్లస్ టన్నెల్, అదే టన్నెల్ 212. స్పీడ్ వచ్చేసి ఇప్పుడు ఎంత ఉంది? 4y. ఎంత టైము? 32 సెకండ్స్. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం కావాలో అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏం కావాలి ఇప్పుడు? 2 రైళ్లు వ్యతిరేక దిశలో ఎంత సమయం తర్వాత ఒకదానినొకటి దాటుకుంటాయి. 2 ట్రైన్స్ అపోజిట్ డైరెక్షన్లో ఎంత టైంలో క్రాస్ అవుతాయి అని అడిగాడు. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటే ఆపోజిట్ అయినా సేమ్ అయినా ట్రైన్ లెన్సే, సమ్ ఆఫ్ ది ట్రైన్ లెన్సే టోటల్ డిస్టెన్స్ అవుతుంది. సమ్ ఆఫ్ ది లెంత్ ఏముంది? 4x ప్లస్ 5x అంటే 9x ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్పీడ్స్ ఎలా ఉన్నాయి? మళ్ళీ 5:4 అంటే 9y అవుతుంది. 9y ఇంటూ టైం తెలియదు, టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 9 క్యాన్సల్. x/y ఈజ్ ఈక్వల్ టు t. మనకు కావాల్సింది ఏంటి? x/y కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది. x/y కనుక్కుంటే ఏమొస్తుందండి? ఆన్సర్ వస్తుంది. సింపుల్. ఈ రెండింటిని మైనస్ చేయండి, డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఈ రెండింటిని మైనస్ చేయండి. మైనస్ చేస్తే మైనస్. సో 212 క్యాన్సల్. 4x 5x అంటే -x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే y, టోటల్ కదా, 60 అవుతుంది. ఇది 60y. ఇక్కడ ఏమవుతుంది? 128 అవుతుంది అంతే కదా, 128. సో డిఫరెన్స్ ఏమవుతుంది? 60y 128 అంటే 68 అవుతుంది. 68 అంతేనా? 32 సెకండ్స్ ఏనా? 25 సెకండ్స్ కదా ఇక్కడ. 25 సెకండ్స్ అండి. ఇది 25 సెకండ్స్. 25 సెకండ్స్ అంటే 125. ఇది 128 అంటే 3 అవుతుంది. 3y అవుతుంది. రైట్, అంటే x/, ఇక్కడ కూడా మైనస్ ఎలా క్యాన్సల్. x/y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. సో మనకు కావాల్సింది అదే కదా. సో ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్, 3 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. P and Q are 2 towns. A man drives from P to Q at an average speed of 60 km/h. He stops at Q for 3 hours and then
heads back to P at an average speed of 45 km per hour following the same route. What is his average speed in kilometer per hour to two decimal places if he takes 24 hours for the entire trip? P మరియు Q రెండు పట్టణాలు ఉన్నాయండి. ఒక వ్యక్తి P అండ్ Q 2 టౌన్స్ ఉన్నాయి. ఇది P, ఇది Q. ఓకే, ఒక వ్యక్తి P నుండి ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 60 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. వెళ్తూ అతని క్యూ వద్దకి 3 గంటలు ఆగి క్యూ రీచ్ అయ్యాడు. 3 hours హాల్ట్ తీసుకున్నాడు, 3 hours రెస్ట్ తీసుకున్నాడు. రెస్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇదే సేమ్ రూట్లో 45 km/h స్పీడ్తో వెళ్ళాడు. 45 km/h స్పీడ్తో వెళ్ళాడు. అయితే అతనికి వెళ్ళి రావడానికి మొత్తం ఎంత టైం పట్టిందంట? 24 గంటల సమయం పట్టిందంట. 24 గంటల సమయంలో 3 గంటలు రెస్టే తీసుకున్నాడు అతను. అంటే జర్నీ చేసిన టైం ఎంత? 21 hours మాత్రమే. జర్నీ చేసిన టైం ఎంత? 21 hours. ఇక్కడ డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా. P to Q వెళ్ళేటప్పుడు అదే దూరము, వచ్చేటప్పుడు అదే దూరం. దూరం స్థిరంగా ఉంది. దూరం స్థిరంగా ఉంటే డిస్టెన్స్ కాన్స్టాంట్ ఉంటే మనకు తెలిసింది ఏంది? స్పీడ్ అండ్ టైం. స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి నాన్న? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి? వేగాలు మరియు కాలాలు విలోమానుపాతంలో ఉంటాయి. ఓకేనా? దూరం స్థిరంగా ఉన్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి? దూరం స్థిరంగా ఉంది. దూరం స్థిరంగా ఉంది కాబట్టి స్పీడ్స్ రేషియో ఎలా ఉన్నాయి? వేగాల నిష్పత్తి 60-45 అంటే 15 4 times, 15 3 times. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? 3:4 అవుతుంది. టైం రేషియో ఏమవుతుంది? 3:4 అవుతుంది. టోటల్ ఎంత? 7 parts. 7 parts ఈజ్ ఈక్వల్ టు 21 అంటే 3 parts ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3 parts 9 అవుతుంది. 9 parts టైం పట్టింది. 9 parts టైం పట్టింది అంటే 9 hours టైం పట్టింది. ఏ స్పీడ్తో వెళ్తే? 60 km/h స్పీడ్తో వెళ్తే. 60 km/h స్పీడ్తో వెళ్తే 9 గంటల టైం పట్టిందంటే మొత్తం దూరం కావాలంటే వేగము ఇంటూ కాలము, వేగం ఇంటూ కాలం. ఇది ఎప్పుడు? వెళ్ళేటప్పుడు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అతి తెలివితోటి 45 parts అంటే 4 parts ఎంత అవుతుంది? 4 parts 12 అవుతుంది. 12 × 45 అని మల్టిప్లై చేయడానికి ట్రై చేయకండి. వెళ్ళేటప్పుడు ఎంత దూరం ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే దూరం ఉందని చెప్పాడు కదా. అంటే 60 × 9 అంటే నెక్స్ట్ కండిషన్లో కూడా అదే ఉంటుంది, అంతే దూరం ఉంటుందంటే డైరెక్ట్గానే ఇంటూ 2 చేయండి బై. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కావాలి అంటే వెళ్ళి రావడానికి అతనికి మొత్తం ఎంత టైం పట్టిందో మొత్తం దూరం బై మొత్తం కాలం వేస్తే సగటు వేగం వస్తుంది కదా. బై ఎంత? 24/24. ఓకే, సో 24 అంటే 6 24 ఎన్ని టైమ్స్ అవుతుందండి? 5 times అవుతుంది. 9 × 5 45. ఆన్సర్ వచ్చేసి 45 km/h. ఫస్ట్ ఆప్షన్ 45 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A fruit seller buys 3 varieties of mangoes. The first variety is bought at 6 for 15 rupees. The second at 7 for 21 rupees and the third at 2 for 7 rupees. He mixes them in the ratio 2:1:2 respectively. If he sells all the mangoes at 2 for 5 rupees, వాట్ ఈజ్ ఈజ్ అప్రాక్సిమేట్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్? ఒక పండ్ల వ్యాపారి మూడు రకాల పండ్లను కొన్నాడు. మొదటి రకాన్ని ఎలా కొన్నాడు? 15 రూపాయలకు 6 చొప్పున, రెండో రకాన్ని 21 రూపాయలకు 7 చొప్పున, మూడో రకాన్ని 7 రూపాయలకు 2 చొప్పున కొనుగోలు చేశాడు. అతను వాటిని 2:1:2 నిష్పత్తిలో కలిపాడు అని అంటున్నాడు. అంటే మొదటి రకం 2 kgs తీసుకుంటే రెండో రకం 1 kg, మళ్ళీ మూడో రకం 2 kgs తీసుకున్నాడు. ఓకేనా? మొదటి రకం 2 kgs కావాలి మనకు. అక్కడ ఎన్ని కేజీలు ఉన్నాయి అని చెప్తున్నాడు? 6 kgలకు 6 kgs. ఓకేనా? నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ అనుకోండి, ఇక్కడ రేట్ అనుకోండి. ఓకేనా? నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఎన్ని? 6. 6కి ఎంత అయింది మనకు? 15 రూపీస్ అయింది. కానీ మనకు కావాల్సింది ఏంది? 2నే కదా. 2నే తీసుకోమని చెప్తున్నాడు. 2కి ఎంత అవుతుంది? 50. సో 30 అంటే 2కి ఎంత అవుతుంది? 5 రూపీస్ అవుతుంది. అంతే కదా. క్రాస్ మల్టిప్లై చేయండి. 6 1 times, 6 5 times అవుతుంది. ఓకే, అంటే 2 మ్యాంగోస్ తీసుకుంటే ఫస్ట్ రకం ఎంత కాస్ట్ అవుతుంది? అతనికి 5 రూపీస్ కాస్ట్ అవుతుంది. 5 రూపీస్ కాస్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఎంత తీసుకోవాలి? 1 kg మాత్రమే తీసుకోవాలి. అక్కడ ఎన్ని తీసుకున్నాడు? 7 for 21 రూపీస్ అన్నాడు. అంటే ఒకటి ఎంత అవుతుంది? 3 రూపీస్ అవుతుంది. ఒకటి ఎంత అవుతుంది? 3 రూపీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్
2 తీసుకోవాలి, ఆల్రెడీ 2 ఉన్నాయి. 2 ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఓకేనా? 2 ఎంత అవుతుంది? 7 అవుతుంది. రైట్. ఒక పండ్ల వ్యాపారి 3 రకాల మామిడి పండ్లు అనుకున్నారు. మొదటి రకాన్ని రూపాయలు 15కు 6 చొప్పున, రెండో రకాన్ని అక్కడ కేజెస్ అన్నా నెంబర్ ఆఫ్ అన్నా సేమ్, ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? రేషియోలోనే కదా, 2:1:2నే కదా. సో ఇది 2 తీసుకున్నాడు, ఎన్ని రూపీస్ అయింది? 5 రూపీస్ అయింది. 1 తీసుకున్నాడు, ఎన్ని రూపీస్ అయింది? 3 రూపీస్ అయింది. 2 తీసుకున్నాడు, ఎన్ని రూపీస్ అయింది? 7 రూపీస్ అయింది. అంతే కదా. రైట్. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 2 + 1 + 2 5. 5కి టోటల్ కాస్ట్ ఎంత వచ్చిందండి? 15 రూపీస్ వచ్చింది. 5కి 15 రూపీస్ వచ్చిందంటే 1కి ఎన్ని రూపీస్ అవుతుంది? 1కి ఎంత అవుతుంది? 5 రూపీస్, 3 రూపీస్ అవుతుంది. 3 రూపీస్ అవుతుంది. మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 2 7 రూపాయలకు అమ్ముతున్నాడు. 2 7 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే ఎన్ని కొంటామో అన్నే కదా అమ్మేది. 1 3 రూపాయలకు అమ్మామంటే కొన్నామంటే, ఒకటి 3 రూపాయలకు కొన్నామంటే 2 ఎన్ని రూపాయలకు కొంటాం? 6 రూపాయలకు కొంటాం. 2 6కు కొన్నాం. 2 ఎంతకు అమ్ముతున్నాం? 7కు అమ్ముతున్నాం. 2 ఎంతకు అమ్ముతున్నాం? 7కు అమ్ముతున్నాం. ఎంత లాభం వచ్చింది? 1 రూపాయి లాభం వచ్చింది. అంతేనా? ప్రాఫిట్ ఆర్ లాస్. ఇఫ్ హీ సెల్స్ ద మ్యాంగోస్ ఎట్ 2 for 5, 2 for 5, 7 రూపీస్ కాదు, 2 for 5. రెండింటిని 5 రూపాయలకు అమ్ముతున్నాడు. 6 రూపాయలకు కొన్నాడు, 5 రూపాయలకు అమ్ముతున్నాడు. 6 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్ముతున్నాడు అంటే 1/6 లాస్. అంతే కదా. 1/6. 1/6 అంటే ఎంత వస్తుంది? 16.67%. 16 2/3%. ఫ్రాక్షన్ వాల్యూ తెలియాలి నాన్న. ఓకే. నెక్స్ట్ వన్. A merchant can buy goods at the rate of 15 per goods. The particular good is part of an overall collection and the value is linked to the number of items that are already on the market. So the merchant sells the first good for 2 rupees, second for 4 rupees, third for 6 rupees and so on. If he want to sell, make an overall profit of at least 80%, what is the minimum number of goods he should sell? ఏంటి? ఒక మర్చెంట్ అంట 12 రూపాయలకు గూడ్స్, ఒక గూడ్స్కి, ఒక వస్తువుకి 12 రూపాయల చొప్పున కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసి అమ్మేటప్పుడు ఏం చేస్తున్నాడు? మొదటి దాన్ని 2 రూపాయలకు, రెండో దాన్ని 4 రూపాయలకు, మూడవ దాన్ని 6 రూపాయలకు అలా అమ్ముతూ వెళ్తే అతనికి లాభం అనేది కనీసం 80% రావాలి అని అంటే, అతనికి కనీసం 80% రావాలంటే మొత్తం ఎన్ని గూడ్స్ని అమ్మవలసి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకేనా. రైట్. అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ప్రైస్ ఏంటి? ఒక వస్తువు యొక్క కొన్న వెల ఎంత? 12 రూపాయలు. ఓకేనా. ఎంత లాభం రావాలని చెప్పాడు నాన్న? 80%. ఓకే. 80%. 80% అంటే 12లో 80% ఎంత అవుతుంది? 8 times 96 అంటే 9.6 అవుతుంది. అంటే అతనికి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? ప్లస్ 9.6 యాడ్ చేస్తే 21.6 ఉండాలి. అంతే కదా. 21.6 ఉండాలి. ఓకే. అతనికి ఎంత ఉండాలి? 21.6 ఉండాలి. మినిమం, లీస్ట్ ఆఫ్ ది లిస్ట్, ఆన్ అండ్ యావరేజ్గా మొత్తం కలిపి సెల్లింగ్ ప్రైజెస్ అన్నీ కలిపితే ఎంత ఉండాలి? అంతటికి 21.6 ఉండాలి. రైట్. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఫస్ట్ వన్ ఎంత కమ్మాడు? సెల్లింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? ఫస్ట్ వన్ 2 రూపీస్కి అమ్మాడు, సెకండ్ వన్ 4 రూపీస్కి అమ్మాడు, నెక్స్ట్ వన్ 6 రూపీస్కి అమ్మాడు అండ్ సో ఆన్. అంటే ఇది టోటల్ ఎంత అవుతుంది? 2n అవుతుంది కదా. అప్ టు 2n వరకు. మొదటిది 2 రూపాయలకు, రెండోది 4 రూపాయలకు, మూడోది 6 రూపాయలకు, నాలుగోది 8 రూపాయలకు, ఐదోది 10 రూపాయలకు అలా అమ్ముతూ వెళ్తున్నాడంటే ఆ లాస్ట్ వన్ అంటే మొత్తం 2n, 2 మల్టిపులే కదా 2n. దీన్ని అబ్జర్వ్ చేయండి. దీని యొక్క సగటు కావాలి మనకు. ఎందుకంటే ఆన్ యావరేజ్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆల్రెడీ మనకు కాస్ట్ ప్రైస్ తెలుసు. ఇది ఆన్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ తెలిస్తే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ కంపేర్ చేయొచ్చు కదా. ఓకే. రైట్. ఇది ఎంత అవుతుందండి? మొత్తం సమ్ కావాలనుకుంటే 2 + 2n, 2 ప్లస్ యావరేజ్ ఎంత అవుతుంది? 2 + 2n/2 అవుతుంది. అంటే ఎంత అవుతుంది? n+1 అవుతుంది. అంతే కదా. 2 కామన్ క్యాన్సిల్ అవుతుంది. n+1 అవుతుంది. ఈ n+1 అనేది దేనికన్నా ఎక్కువ ఉండాలి? మనకు 21.6 కన్నా ఎక్కువ ఉండాలి. 21.6 కన్నా ఎక్కువ ఉండాలి. అంతే కదా. రైట్. సో 1 అటువైపు వెళ్తే ఏమవుతుంది? n ≥ 20.6.
రైట్, సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ మనకి ఇక్కడ 12 రూపీస్ ఉంది. 80% ప్రాఫిట్ రావాలి అంటే సెల్లింగ్ ప్రైస్, యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఓవరాల్ అతను ఏమని చెప్పాడు, కనీసం 80% రావాలి అని అన్నాడు. 80% కన్నా ఎక్కువ ఉండొచ్చు. అట్లీస్ట్ 80% ప్రాఫిట్ రావాలంటే అతన్ని ఇన్వెస్ట్మెంట్ చేసింది 12 రూపీస్. 80% ప్రాఫిట్ రావాలంటే అతనికి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 21.6 ఉండాలి. నెంబర్ ఆఫ్ గూడ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. నేను సగటు యావరేజ్గా ఒకటే ఉందని తీసుకుంటున్నాను. అప్పుడు యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? n+1 అవుతుంది. ఈ n+ వాల్యూ ఎంత ఉండాలి? ఎక్స్ట్రా 21.6 కన్నా ఎక్కువ ఉండాలి. రైట్, అప్పుడు 20.6 కన్నా ఎక్కువ ఉండాలంటే n వాల్యూ ఎంత ఉండాలి? 21 ఉండాలి. n వాల్యూ ఎంత ఉండాలి? 21 ఉండాలి. రైట్, ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. అంతే కదా? n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20.6. 20.6. సో 20 కన్నా ఎక్కువ ఉండాలి. 20 కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 21. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ వన్. A man bought an article and sold it at a gain of 20%. A gain of 20%. If he had bought the article at 10% loss and sold it for 180 rupees more, he would have made a profit of 40%. The earlier selling price of the article is. Okay? ఒక వ్యక్తి ఒక వస్తువును కొనుగోలు చేసి 20% లాభంతో అమ్ముతున్నాడండి. రైట్, కాస్ట్ ప్రైస్ ఫస్ట్ 100 ఉంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది? 20% ప్రాఫిట్ వస్తుంది. అంటే 120 అవుతుంది. 120 అవుతుంది. ఓకే, అతను ఆ వస్తువును 10% తక్కువకు కొనుగోలు చేసి, ముందు ఎంత కొనుగోలు చేశాడు? 100కి కొనుగోలు చేశాడు. ఫైండ్ అవుట్, అది కాస్ట్ ప్రైస్ ఎంత? 100. ఇప్పుడు 10% తగ్గాలి. 10% తగ్గాలంటే ఎంత అవుతుంది? 90 అవుతుంది. 90. ఓకేనా? దీనిపైన ఎంత లాభం వచ్చిందని చెప్తున్నాడు? 40% లాభం వచ్చింది. దీనిపైన 40% లాభం అంటే 40% ప్రాఫిట్. 40% ప్రాఫిట్ ఎంత అవుతుందండి? 90లో 40% అంటే 36 అవుతుంది. 36 అంటే 126 అవుతుంది. 126 అవుతుంది. రైట్, అతను ఏమని చెప్తున్నాడు? కొనుగోలు చేసి 80 రూపాయలకు ఎక్కువకు 180 మోర్ అన్నాడు. ఇక్కడ ముందు 120 ఉంది, ఇప్పుడు 126 ఉంది. ఎంత ఎక్స్ట్రా ఉంది? 6 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 180 అయితే మనకి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ కావాలి. మునుపటి విక్రయ ధర, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ 120 కావాలి. 120. ఓకేనా? 6 పార్ట్స్ 180 అయితే 120 పార్ట్స్. సో ఇది ఇంటూ 2 టైమ్స్ 20 టైమ్స్ అవుతుంది కదా. 20 టైమ్స్ అంటే 36 ఉండాలి. రైట్, ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్. రైట్, next one. In a company there are 3 departments: HR, finance and marketing. The number of employees working in these departments is 15, 25 and 21 respectively. రైట్, ఒక కంపెనీలో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 3 డిపార్ట్మెంట్స్లో ఫస్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? హెచ్ఆర్లో 15 మంది. ఓకే, నెక్స్ట్ ఫినాన్స్లో ఎంతమంది ఉన్నారు? 25 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ మార్కెటింగ్లో ఎంతమంది ఉన్నారండి? 21 మెంబర్స్ ఉన్నారు. 21. అయితే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఎంప్లాయీస్, యావరేజ్ ఇది ఫస్ట్ వన్ ఎంత? 45. ఫస్ట్ వన్ ఎంత? 45. సెకండ్ వన్ 35. థర్డ్ వన్ 25. అయితే 1 ఎంప్లాయీ ఫ్రమ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ షిఫ్టెడ్ టు హెచ్ఆర్. ఒక ఎంప్లాయీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేస్తున్నాడు? హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అండ్ 1 ఎంప్లాయీ ఫ్రమ్ మార్కెట్ షిఫ్టెడ్ టు ఫినాన్స్. మార్కెట్ నుంచి ఫినాన్స్కి మళ్ళీ ఒకటి షిఫ్ట్ అవుతున్నాడు. అయితే నౌ ఆల్సో ద యావరేజ్ ఆఫ్ హెచ్ఆర్ అండ్ ఫినాన్స్ యావరేజ్ సేమ్. హెచ్ఆర్లో అండ్ ఫినాన్స్లో ఉన్న ఓవరాల్ యావరేజ్ అనేది చేంజ్ అవ్వలేదు. బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్. సగటుకి ఒకటి యాడ్ చేసినా సగటు మారలేదు అని అంటే సగటు ఎంత ఉంటే అదే నెంబర్ యాడ్ చేయాలి. సగటు ఎంత ఉంటే అదే నెంబర్ యాడ్ చేసినప్పుడు మాత్రమే సగటు మారదు. అది గుర్తుపెట్టుకోండి. ఫినాన్స్ నుంచి హెచ్ఆర్కి ఒకరు వచ్చినా హెచ్ఆర్లో సగటు మారలేదు అని అంటే ఇక్కడ సగటు ఆల్రెడీ హెచ్ఆర్లో ఎంత ఉంది? మనకి 45 ఉంది. అంటే వచ్చేవాని సగటు కూడా ఎంత ఉండాలి? 45 ఉండాలి. సగటు కూడా ఎంత ఉండాలి? 45 ఉండాలి. అంటే
రైట్. ఫినాన్స్ నుంచి హెచ్ఆర్కి 45 వచ్చాడు, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మార్కెట్ నుంచి ఫినాన్స్కి వస్తున్నాడు, ఫినాన్స్లో సగటు మారట్లేదు, కానీ ఇప్పుడు 35 వస్తుందా? 35 రాకూడదు. ఎందుకు? దీని సగటు మారకుండా ఉండాలంటే ఇందులో నుంచి ఎంత తీసామో అంత కలిపితే సరిపోతుంది కదా. ఫినాన్స్లో నుంచి హెచ్ఆర్లోకి ఒకడు వెళ్ళిపోయాడు, అదే పర్సన్, అంతే ఏజ్ ఉన్న పర్సన్, అంతే యావరేజ్ ఉన్న పర్సన్ ఇంకోటి వచ్చి జాయిన్ అయ్యాడు అనుకోండి, సగటు చేంజ్ అవ్వదు కదా. అంటే ఇందులో నుంచి అప్పుడు ఎంత రావాలి మనకు? 45 రావాలి. ఇందులో నుంచి ఎంత రావాలి మనకి? 45 రావాలి. అప్పుడే ఫినాన్స్లో యావరేజ్ చేంజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు మార్కెటింగ్ మనకు కావాల్సింది ఏంది? యావరేజ్ ఏజ్ ఆఫ్ ది మార్కెటింగ్ అన్నాడు. యావరేజ్ ఏజ్ కావాలి. ఇప్పుడు 21లో నుంచి ఒకడు వెళ్ళిపోయాడు, ఎంత ఉంటారు ఇప్పుడు? 20 మెంబర్సే ఉంటారు. వెళ్ళిపోయిన వ్యక్తి ఎంత అని తెలుసు మనకు? 45 అని తెలుసు. ఆల్రెడీ యావరేజ్ ఎంత ఉంది? 25. ఇతను ఎంత తీసుకెళ్ళిపోతున్నాడు? 45 తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే యావరేజ్ కన్నా ఎంత ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోతున్నాడు? 20 ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోతున్నాడు. 20 ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే 20 మెంబర్స్ ఉన్నారు, 20 ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత తీసుకెళ్ళిపోవాలి? 1 తీసుకెళ్ళిపోవాలి. ఆల్రెడీ 25 యావరేజ్ ఉంది, అతను ఒకటి తీసుకెళ్ళిపోయాడు, అంటే ఎంత అవుతుంది? 24 అవుతుంది. ఓకేనా? సో మార్కెటింగ్ యావరేజ్ ఎంత? 24. సింపుల్ ఓవరాల్గా చేసే క్వశ్చన్ అండి. మీకు మరీ డిఫికల్ట్గా అనిపిస్తుంది అని అనుకుంటే సింపుల్. 21 మెంబర్స్ ఎంత ఉంది మనకి? 20 మెంబర్స్ తెలియదు, 1 మెంబర్ది ఎంత అని తెలుసు? 45. ఇద్దరిది కలిపితే ఎంత అని తెలుసు? 25. డిఫరెన్స్ ఎంత? 20. 20కి 20, 1కి 1 ఉండాలి. ఓకేనా? 1 ఉండాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 24 ఉండాలి. అలిగేషన్ చేసుకోవచ్చు. అలిగేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే కొంచెం ఓవరాల్గా యావరేజ్లో పెన్ పెట్టకుండా చేయొచ్చు. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఓవరాల్గా చేసుకోవడానికి ట్రై చేయండి. 45 వెళ్ళిపోతుంది, 25 ఉంది, 45 వెళ్ళిపోతుంది, అంటే ఉన్న యావరేజ్ కన్నా 20 ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. 25 మైనస్ వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ 20 వెళ్ళిపోతుంది బయటికి. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 20 ఉన్నారు. సో ఎంత? 1 మైనస్ అవ్వాలి, 24. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత? 24. ఫస్ట్ ఆప్షన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్స్ P and Q is 50% and 60% respectively, and rest is water. When 20 liters of water added to each mixture, then the quantity of water in mixture P is 44 liters. When original quantity of mixtures P and Q are mixed, then find the difference between the quantity of alcohol and quantity of water in their resultant mixture. ఒకే పరిమాణం గల P మరియు Q మిశ్రమాలలో ఆల్కహాల్ సాంద్రత వరుసగా 50% మరియు 60%. ఓకేనా? P అండ్ Qలో సేమ్ క్వాంటిటీ ఉందని చెప్తున్నాడు. అంటే Pలో సమ్ X లీటర్స్ ఉంటే Qలో కూడా X లీటర్స్ ఉన్నాయి. కానీ Pలో మిల్క్ అండ్ వాటర్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఎలా ఉన్నాయి? 50% ఉందన్నాడు. అంటే 1:1 రేషియోలో ఉన్నాయి. 1:1 రేషియో. అదే Qలో ఆల్కహాల్ అండ్ వాటర్ ఎలా ఉన్నాయి? ఆల్కహాల్ ఎంత ఉందని చెప్తున్నాడు? 60% ఉందని చెప్తున్నాడు. ఆల్కహాల్ 60% ఉందంటే రిమైనింగ్ 40% అంటే 3:2 రేషియోలో ఉంది. 3:2 రేషియోలో ఉంది. ఓకేనా? సో Pలో ఆల్కహాల్ అండ్ వాటర్ 1:1 రేషియోలో ఉన్నాయి. Qలో ఆల్కహాల్ అండ్ వాటర్ ఎలా ఉన్నాయి? 3:2 రేషియోలో ఉన్నాయి. ఓకే, సో అయితే నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు? ప్రతి దాంట్లో 20 లీటర్లు కలిపాడు. 20 లీటర్లు కలిపితే Pలో నీటి పరిమాణం 44 అయిందని. మరి కలపక ముందు ఎంత ఉండాలి? 24 ఉండాలి. సింపుల్ కదా. 20 లీటర్ల వాటర్ కలిపాడు ప్రతిదానికి, ఈచ్ మిక్చర్. దెన్ ద క్వాంటిటీ ఆఫ్ ఇన్ ది మిక్చర్ P ఈజ్ వాటర్ క్వాంటిటీ. Pలో నీటి పరిమాణం ఎంత అయిందని చెప్తున్నాడు? 44 లీటర్లు అయిందని చెప్తున్నాడు. 20 లీటర్లు కలిపితే 44 అయిందంటే ఆల్రెడీ ఎంత ఉండాలి? 24 ఉండాలి. సో వాటర్ ఎంత ఉంది? 24 ఉంది. అప్పుడు ఆల్కహాల్ కూడా ఎంత ఉండాలి? 24 ఉండాలి. రెండు కలిపి ఎంత ఉండాలి? 48. అంటే ఇక్కడ కూడా ఎంత ఉండాలి? 48 ఉండాలి. ఇక్కడ కూడా ఎన్ని లీటర్స్ ఉండాలి? 48 లీటర్స్ ఉండాలి. అయితే క్వశ్చన్ ఏమన్నాడు? ఈ రెండింటిని కలిపితే ఆల్కహాల్ మరియు వాటర్ల మధ్య ఉన్న వ్యత్యాసం, ఒరిజినల్ క్వాంటిటీలో ఆల్కహాల్ మరియు వాటర్ మధ్య డిఫరెన్స్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఆల్కహాల్ అండ్ వాటర్ మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు. మనకు కావాల్సింది ఏంది? ఇక్కడనే కదా డిఫరెన్స్ కావాల్సింది, రైట్? ఈ టోటల్ ఎంత? 5 పార్ట్స్. 5 పార్ట్స్కి టోటల్ క్వాంటిటీ ఎంత వచ్చింది మనకు? 48. మనకు డిఫరెన్స్ కావాలి, 1 పార్ట్ ఎంత అవుతుంది? సింపుల్. ఓకేనా? Pలో 20 లీటర్ల నీరు కలిపితే 44 లీటర్ల నీరు అయింది. అంటే కలపక ముందుకు 24 లీటర్లు ఉండాలి.
20 లీటర్లు కలిపితే 44 అయిందంటే కలపక ముందుకు 24 ఉండాలి. 1/24 అంటే 1/24, టోటల్ ఎంత 48. స్టార్టింగ్లో చెప్పాడు పి మరియు క్యూలలో పరిమాణం సమానం అని, అంటే ఇక్కడ 48 ఉంటే ఇక్కడ కూడా 48 ఉండాలి. ఓకే, మళ్ళీ అతి తెలివితో ఇక్కడ 24 ఉంది కదా, 3 పార్ట్స్ ఎంత, ఇది కలిపి 1/24 ఉంది ఇక్కడ వాటర్, 2 పార్ట్స్ ఎంత వాటర్ అవుతుందని వాటర్, ఆల్కహాల్ అండ్ ఆల్కహాల్, వాటర్ అండ్ వాటర్ కలిపి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుందామని చూడకండి, ఇంటికి పోతారు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఆల్కహాల్ అండ్ వాటర్ మధ్య డిఫరెన్స్ లేదు, మనకున్న డిఫరెన్స్ ఓన్లీ క్యూలోనే ఉంది. ఆ క్యూలో ఉన్న డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, 48 టోటల్ 5 పార్ట్స్ 48 అయితే 1 పార్ట్. ఆన్సర్ ఎంత అవుతుంది? 9.6 అవుతుంది, డి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A, B, C invest in a business in the ratio 3:4:5. C is a sleeping partner, so his share of profit will be half of what it would have been if he were working partner. A, B మరియు సిలో ఒక వ్యాపారంలో 3:4:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. సి నిష్క్రియ భాగస్వామి కాబట్టి అతను స్లీపింగ్ పార్ట్నర్. అతను వర్కింగ్ పార్ట్నర్ అయితే పొందే లాభంలో సగం మాత్రమే అతని లాభం వాటా ఉంటుంది అన్నాడండి. ఇతను 3:4:5, వాడు గనక ఇది వర్కింగ్ పార్ట్నర్ అయితే 3:4:5 ఉండాలి. స్లీపింగ్ పార్ట్నర్ కాబట్టి అతనికి ఎంత వస్తుంది? హాఫే వస్తుంది. హాఫ్ వస్తుందంటే ముగ్గురి లాభాల నిష్పత్తి ఎంత ఉండాలి? 6:8:5 ఉండాలి. 6:8:5 2 టైమ్స్ అండి అంతే. లేదంటే 5ని ఆఫ్ చేసుకోండి, 2.5 అంటే మళ్ళీ 5/2 అవుతుంది, 2తో మల్టిప్లై చేస్తాం, అంత అవసరం లేదు కదా, డైరెక్ట్గానే తీసుకోండి. 6:8:5 సింపుల్. 3:4:5 అనేది వాళ్ళు వర్కింగ్ పార్ట్నర్స్గా ఉన్నప్పుడు వచ్చే ప్రాఫిట్. వాడు గనక స్లీపింగ్ పార్ట్నర్ అయితే వర్కింగ్ పార్ట్నర్స్లో వచ్చే దాంట్లో హాఫ్ వస్తుందని చెప్తున్నాడు. ఓకేనా, స్లీపింగ్ పార్ట్నర్ అయితే హాఫ్, వర్కింగ్ పార్ట్నర్గా వచ్చే దాంట్లో హాఫ్. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, 5లో హాఫ్ రావాలి, 5లో హాఫ్ రావాలి అంటే టోటల్ ఎంత అవుతుంది? వాళ్ళ లాభాల నిష్పత్తి 6:8:5. నెక్స్ట్ ఏమన్నాడు? అందులో 20% అతని మొత్తం లాభం, రైట్. ఇఫ్ దే మేక్ 60% ప్రాఫిట్ ఆఫ్ విచ్ 20% ఈజ్ రీఇన్వెస్టెడ్ ఇన్ ది బిజినెస్. 60% లాభం వచ్చింది, అందులో 20% మళ్ళీ పెట్టుబడి పెట్టారు. అయితే బి యొక్క వాటా కావాలి మనకు, బి యొక్క వాటా కావాలి. 60,000లో వాళ్ళ ఎంత 20% రీఇన్వెస్ట్మెంట్ చేశారంటే ఓన్లీ 80% అంటే 4/5 మాత్రమే ఉంది. ఇందులో మనకి కావాల్సింది ఎంత? బియోన్కి 8 పార్ట్స్ కావాలి. మొత్తం ఎన్ని పార్ట్స్? 6 + 8 14 + 5 19 పార్ట్స్. ఓకేనా, రైట్. సో మల్టిప్లై చేయడానికి ఏముంది? 19 5 times 95 అవుతుంది కదా, రైట్. 95 అంటే 95 ఎన్ని టైమ్స్ అవుతుంది? 4 × 8. సో ఓవరాల్ మల్టిప్లై చేద్దాం. 4 × 8 32, 32 × 6 అంటే 32 × 6 180 + 12 192 అవుతుంది. 192/95 అండి, 192/95. 95 2 టైమ్స్ ఎంత? 190. ఓకే, 2 టైమ్స్ ఉండాలి. ఆప్షన్లో 2 టైమ్స్ ఉన్నది ఒకటే ఉంది. మొత్తం క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు, మీకు ఈజీగా ఇచ్చాడు ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ స్విమ్మింగ్ పూల్ హ్యాస్ 3 drain pipes. First 2 pipes. A and B operate simultaneously. Can empty pool in 1/3 time taken by C. Pipe A working alone takes 1/3 time taken by pipe B. Together they can empty the pool in 13 hours 30 minutes. Time taken by A to empty the pool is. ఏమన్నాడు? ఫస్ట్ 2 pipes ఏ మరియు బిలు సైమల్టేనియస్గా వర్క్ చేస్తే మొత్తం ట్యాంక్ని సి ఎంటీ చేసే టైంలో 1/3 వంతు టైంలో ఎంటీ చేస్తాయంట. అంటే ఏ మరియు బిల యొక్క సామర్థ్యం 3 భాగాలుంటే సి సామర్థ్యం ఎన్ని భాగాలు ఉంటుంది? 1 భాగం ఉంటుంది. ఓకేనా, ఏ పైప్ ఏ అండ్ బి ఆపరేటింగ్ సైమల్టేనియస్లీ కెన్ ఎంటీ పూల్ ఇన్ 1/3 టైం 1/3 వంతు కాలంలో. ఏ కాలంలో? సి తీసుకునే కాలంలో. 1/3 వంతు టైంలోనే అవి ఎంటీఎస్ఐ అని చెప్తున్నాడు. అంటే మనకి ఏ ప్లస్ బి 3 రేషియో ఉంటే సి ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇందులో 1/3 ఉండాలంటే ఎఫిషియన్సీ రివర్స్ అవ్వాలి, టైం రేషియో ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ పైప్ ఏ
వర్క్ ఎలోన్ టేక్స్ 1/3 టైం టేకెన్ బై పైప్ బి అన్నాడండి. అప్పుడు మరి ఏ బిల నిష్పత్తి ఎంత అవుతుంది? ఎఫిషియన్సీ రేషియో 3:1 అవుతుంది. 3:1 అవుతుంది, అంతే కదా. ఏ టేక్స్ ఏ వర్కింగ్ ఎలోన్ 1/3 ఆఫ్ ది బి అన్నాడు. అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇదేంటి? టైం. మరి ఎఫిషియన్సీ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి కదా. ఎఫిషియన్సీ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. ఓకే, సామర్థ్యాల నిష్పత్తి కాలాల నిష్పత్తికి విలోమానుపాతంలో ఉంటుంది. ఓకే, ఏ 3 పార్ట్స్, బి 1 పార్ట్, టోటల్ ఎంత ఉందండి? 4 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. మరి ఇక్కడ ఏ ప్లస్ బీనే, ఇక్కడ ఏ ప్లస్ బీనే కదా. రెండు ఈక్వల్ ఉండాలి కదా. రెండు ఈక్వల్ ఉండాలనుకుంటే 4తో మల్టిప్లై చేయండి. 4తో మల్టిప్లై చేస్తే ఇది 4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మనకి 12 అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇప్పుడు ఏ బి ఎంత ఉంది మనకు? 3:1 కదా. ఇది 4 ఉంది, అది 3. మరి ఇక్కడ కూడా 3తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? అప్పుడు 9:3 అవుతుంది. 9:3 అవుతుంది. ఓకేనా. సో ఏ 9 పార్ట్స్ ఉంది, బి 3 పార్ట్స్ ఉంది. టోటల్ ఎంత? 12. ఇక్కడ కూడా 12 సరిపోయింది కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 9, బి ఈజ్ ఈక్వల్ టు 3. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఓకే, ముగ్గురు కలిసి ఎంత టైంలో? 13.5 hours. ముగ్గురు కలిపితే ఓవరాల్ ఎఫిషియన్సీ ఎంత? 12 + 4 16. 16 ఇంటూ 13 1/2 అంటే 27/2. ఓకే, 27/2. ఇది టోటల్ వర్క్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఏ వర్క్ చేయాలి. ఏ వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ ఉంది? 9 యూనిట్స్. ఓకేనా. 9 యూనిట్స్ అనుకుంటే క్యాన్సల్ చేయండి. 9 1 time, 9 3 times, 2 1 time, 2 8 times అంటే 8 × 3 24. సో ఆన్సర్ వచ్చేసి 24 అవుతుంది. సింపుల్ చిన్న లాజిక్ నాన్న. ఓకే, ఏ మరియు బి, ఏ బిలకు కలిపి సితో కంపారిజన్ ఇచ్చాడు. మళ్ళీ ఏ అండ్ బి ఇండివిజువల్గా కంపారిజన్ ఇచ్చాడు. ఓకేనా. ఎగ్జామ్లో కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. జాబ్ రావాలంటే మనం కొంచెం మిగిలిన వాళ్ళకన్నా కొద్దిగా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయాలి. ఊరికనే సేమ్ అదే మెథడ్స్ అవే గుడ్డిగా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది తప్ప ఆన్సర్ వచ్చినా కానీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో అందుకే కొంచెం ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా అట్లీస్ట్ 15 minutes అన్న క్యాలిక్యులేషన్స్ మీద ఫోకస్ చేయండి. 2 digits 3 digits నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, స్క్వేర్స్ 50 వరకు స్క్వేర్స్, 30 వరకు క్యూబ్స్ నేర్చుకోండి. టేబుల్స్ నేర్చుకోండి. ఎక్కడ అడిగినా చెప్పేటట్టు. అలా ఉంటే కొంచెం క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉంటుంది. మీ థింకింగ్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏ ప్లస్ బి 3 parts, సి 1 part వచ్చింది కదా. ఏ అండ్ బి 3:1 రేషియో ఉంది. ఇక్కడ ఉన్నది ఏ బినే, ఇక్కడ ఉన్నది ఏ బినే. ఇక్కడ 3 భాగాలు ఉంది, మరి ఇక్కడేమో 4 భాగాలు ఉంది. రెండు ఈక్వల్ ఉండాలి కదా. అందుకే ఇది 4తో మల్టిప్లై చేస్తున్నాం, ఇది 3తో మల్టిప్లై చేస్తున్నాం. 4తో మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ బి 12 వచ్చింది. సి ఎంత వచ్చింది? 4 వచ్చింది. ముగ్గురు కలిసి ఎంత టైంలో కంప్లీట్ చేశారని చెప్తున్నాడు? 13.5 hours అన్నాడు. అంటే 12 + 4 16 యూనిట్స్ చేస్తూ వెళ్తే 27/2 hours టైం పట్టింది. ఓకేనా. 16 × 27/2 అనేది టోటల్ వర్క్. ఈ వర్క్ని మనం ఇప్పుడు ఏతో చేయమని చెప్తున్నాడు. ఏ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 9 units బై 9 units. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, మధు ఇన్వెస్ట్ 20,000 in 2 different schemes. Okay, A and B at compound interest 10%, 20% per annum. If the total interest received by him after 2 years is 6,500. మొత్తం ఏ మరియు బిలు కలిపి ఎంత అమౌంట్ పెట్టుబడి పెట్టాడు? ఏ ప్లస్ బి రెండు కలిపి 20,000 రూపాయలను పెట్టుబడి పెట్టాడు. 20,000 రూపాయలను పెట్టుబడి పెట్టాడు. అయితే మొదటి దాన్ని 10%. ఎన్ని సంవత్సరాలకు? 2 సంవత్సరాలకు. మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో చెప్పాను నేను. 10%, 20%, 15%, 5% మీకు ఆల్రెడీ నోటెడ్ ఉండాలి. ఓకే, 10% 2 years అంటే ఎంత అవుతుంది? 21% అవుతుంది. 21% అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బి 20% 2 years అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 44% అవుతుంది. ఓవరాల్గా తనకి ఎంత వచ్చింది? 6,500 వచ్చింది. 6,500 వచ్చింది. మనకు అడిగింది ఏంటి? బి. ఎవరిది కావాలో వాళ్ళది క్యాన్సిల్ చేసుకొని అపోజిట్ నెంబర్ తీసుకోండి. ఓకేనా. బి కావాలి కాబట్టి బి క్యాన్సిల్ చేసుకోండి. ఇక్కడ కూడా 21% వచ్చింది అనుకోండి. ఏలో 21%, బిలో 21% అంటే ఓవరాల్గా కూడా యావరేజ్ 21% అవుతుంది కదా. 21% అంటే ఎంత అవుతుంది? 21 2 times 42. సో రైట్
2 zeros 4200 అవుతుంది. ఓకేనా, 4200 అయితే 6500 ఇక్కడ 4200 డిఫరెన్స్ ఎంత వచ్చింది 2300 2300 రూపాయలు తక్కువ వచ్చింది. ఓకేనా, ఎందుకు 2300 రూపాయలు తక్కువ వచ్చిందని అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 44% బదులుగా 21% అనుకున్నాం, అంటే ఎంత తగ్గుతుంది మనకు 23% తగ్గింది. అక్కడ 23% తగ్గింది కాబట్టి ఇక్కడ ఏమైంది నాన్న 2300 తగ్గింది. 23% ఈజ్ ఈక్వల్ టు 2300 అయితే 100% ఎంత 100% ఎంత అవుతుంది సేమ్ 000 ఉండాలి కాబట్టి 10,000 అవుతుంది. ఓకేనా, సో ఏ 10,000 బి 10,000 అవుతుంది. సింపుల్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ బారోడ్ రూపీస్ పి at x% per annum and B borrowed rupees Q at y% per annum at simple interest at the same time, then the amount of their debts will be equal after. వాళ్ళ యొక్క మొత్తం ఎప్పుడు సమానం అవుతుంది అంటున్నాడు. సింపుల్ క్వశ్చన్ అన్న. రైట్, ఏ బారోడ్ ఎంత P రూపీస్ తీసుకున్నాడు, మొత్తం ఎంత అవుతుంది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపే కదా టోటల్. P ప్లస్ P ఇంటూ x%, టైం వచ్చేసి తెలియదు T/100 PTR/100 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమన్నాడు బి బారోడ్ ఈక్వల్ అవ్వాలి కదా. బి బారోడ్ ఎంత Q ప్లస్ Q ఇంటూ ఎంత పర్సంటేజ్ y% ఇంటూ టైం తెలియదు ఈజీ బై 100. ఇక్కడ ఏమన్నాడు Q అనేది P కన్నా పెద్దది, అంటే ఇటువైపు తీసుకురావాలి. Q మైనస్ P ఉండాలి. ఇది అబ్జర్వ్ చేయండి. Q మైనస్ P ఎక్కడుందో అదే మనకు ఉన్న ఆన్సర్ అవుతుంది. ఓకేనా, Q మైనస్ P. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా అదే ఎక్కువ వస్తుంది కదా అటువైపు. ఏమన్నారు x% బారోడ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ది సేమ్ టైమ్, దెన్ ద అమౌంట్ ఆఫ్ ది డెబ్ట్స్ విల్ బి అన్నట్టు. రైట్, P ఇటువైపు వెళ్తే దీన్ని ఇటువైపు తీసుకొచ్చామనుకోండి, అప్పుడు వాల్యూ ఏమవుతుంది 100 T/100 కామన్ తీయొచ్చు కదా. T/100 కామన్ తీసాం. T/100 కామన్ తీస్తే ఇది ఇటువైపు వచ్చిందంటే PX మైనస్ QY అవుతుంది. ఓకేనా, సింపుల్ క్వశ్చన్ అన్న. ఓకేనా, రైట్, మనకు కావాల్సింది ఏంది T వాల్యూ కావాలి. T ఈజ్ ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది Q మైనస్ P బై ఈ వాల్యూ PX మైనస్ QY ఇంటూ 100. ఓకేనా, సో Q మైనస్ P బై ఉండాలి. Q మైనస్ P బై అంటే ఒకటే ఆప్షన్ PX మైనస్ QY. ఓకే, కొద్దిగా ఆలోచిస్తే ఈజీగానే చేయొచ్చు. ఒకటి Q మైనస్ P ఉందంటే ఇంకోటి P మైనస్ Q ఉండాలి. ఓకే, అలా చూసుకున్నా వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్. A and B invest the sum of 15,000 and 12,000 the rate of 20% and 30% per annum respectively on compound interest compounded annually. If the time period is 3 years for both, then what will be the total compound interest earned by the A and B? ఏ మరియు బిలు వరుసగా 15,000 మరియు 12,000ను సంవత్సరానికి 20% మరియు 30% ప్రకారం చక్రవడ్డీతో సంవత్సరానికి తీసుకుంటే 3 సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన వడ్డీల మొత్తం చక్రవడ్డీ ఎంత అని అడుగుతున్నాడండి. సింపుల్ క్వశ్చన్ అన్న, కొంచెం అబ్జర్వ్ చేయండి. ఆప్షన్లో యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఒకటి 0 రెండు సమానంగా ఉన్నాయి, కానీ ఇక్కడ మళ్ళీ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఫస్ట్ యూనిట్ డిజిట్ చెక్ చేసుకోండి, వచ్చిందంటే ఓకే, లేదంటే మల్టిప్లై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఎంత 15,000 150%కి 2 zeros ఎలా క్యాన్సిల్ అవుతాయి. 150 ఇంటూ 20% 3 years అండి. 20% 3 years. మీకు ఆల్రెడీ చెప్పాను, నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్జామ్లో ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా చేయొచ్చు. మళ్ళీ అది ఎంత అవుతుందని సపరేట్గా రాసుకొని టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంని మీరు సేవ్ చేయగలుగుతారు. 20% ఆల్రెడీ 2 yearsకి తెలుసు కదా 44 అని. రైట్, 44 ప్లస్ 20 ప్లస్ 44 ఇంటూ 20/100 0 0 క్యాన్సల్. 88/10 అంటే 8.8.
40 ప్లస్ 20 అంటే 64, 64 ప్లస్ 8.8 అంటే ఎంత వచ్చింది మనకు 72.8% వచ్చింది. 72.8% ఎలాగో జీరో క్యాన్సిల్ చేసినాం, పాయింట్కి జీరో క్యాన్సిల్ చేస్తే 15 into 728 అవుతుంది. ప్లస్ నెక్స్ట్ 120 into 30%. 30% అంటే ఎంత, 30 ప్లస్ 30 ప్లస్ 30 into 30/100 అంటే అక్కడ 69 వస్తుంది. 30 ప్లస్ 30 60, 30 into 30 అంటే 0 0 క్యాన్సిల్ అయ్యి 3 into 3 9 వస్తుంది. ఓకేనా, రైట్. ఓకే, మొత్తం ఏమవుతుంది మనకి 69 అవుతుంది. ఓకే, 69 ప్లస్ ఎక్స్ట్రా ఎంత 30 ప్లస్ 69 into 30/100. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. 69 ప్లస్ 30 అంటే 99 ప్లస్ 69 into 3 అంటే 180 ప్లస్ 27, 180 ప్లస్ 27 అంటే 197 అంటే 19.7 అవుతుంది. 19.7 అంతేనా, 7 రైట్, 9 times 27 18 plus 20 180 plus 207 అవుతుంది. 207 అవుతుంది. 207 ఓకే, 207 అంటే 20.7 అవుతుంది. 20.7 అంటే 119.7 వస్తుంది. ఓకే, 119.7 అవుతుంది. పర్సంటేజ్ జీరో ఎలా క్యాన్సిల్ చేసినా 0.0 క్యాన్సిల్ అయితే ప్లస్ 12 into 1197 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 into 8 అంటే 0 వస్తుంది యూనిట్ డిజిట్, ఇక్కడ 2 into 7 అంటే 4 వస్తుంది. అంటే ఓవరాల్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి మనకు, 4 ఉండాలి. ఆప్షన్లో ఒకటే ఉంది. ఎంత అవుతుంది, డి ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నన్ను ఇలా చెప్తే మళ్ళీ కామెంట్స్లలో ఇన్ కేస్ యూనిట్ డిజిట్ అది లేకపోతే ఏం చేస్తాం, నన్ను ఆ మాత్రం తెలియదా, మల్టిప్లై చేయాలి. లేకపోతే ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఉంటే కదా చెప్తున్నది. ఓకేనా, దానికి కూడా డౌట్ రైజ్ చేస్తారు కామెంట్స్లలో. యూనిట్ డిజిట్ చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకు, మీ క్యాలిక్యులేషన్ని టైం సేవ్ చేసుకోవడానికి. ఆప్షన్లో ఇన్ కేస్ ఉంటే పాసిబుల్ అవుతుంది కదా టైం సేవ్ అవ్వడానికి అని, అంతేనా, రైట్. యూనిట్ డిజిట్ లేదు అని అనుకోండి, సచ్చకుండా మొత్తం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. దానికి కూడా మళ్ళీ సో మల్టిప్లై లేకపోతే ఏం చేయాలి సార్, యూనిట్ డిజిట్ లేకపోతే ఏం చేయాలి సార్, లేకపోతే ఏం చేస్తావు, మల్టిప్లై చేసుకుంటాం. దానికి కూడా డౌటా. ఓకేనా, మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ, రైట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. టైం గురించి ఆలోచించకండి, టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే దాని గురించి ఆలోచించకండి. సో మీరు ఇప్పుడే కోచింగ్లో జాయిన్ అయితే అయిన టాపిక్ అయినది ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ మీకు కోచింగ్ అయిపోయి ఉంటే వీక్లీ ఒక టాపిక్ పెట్టుకొని ఆ టాపిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మంచిగా ప్రిపేర్ అవ్వండి, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సో మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి, ధైర్యంగా ఉండండి, నమ్మకం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, టైం వేస్ట్ చేయకుండా. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.